నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దుబ్బాక గ్రామ శివారులోని నల్లగుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర మహోత్సవాన్ని ఆలయ కమిటీ, గ్రామ అభివృద్ది కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య కళ్యాణ నిర్వహించగా భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. బీజేపీ జిల్లా అధ్యకుడు దినేష్ కులాచారి నల్లగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ క్షేత్రానికి విచ్చేయగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులతో మరోసారి నరేంద్ర మోడీ ప్రధాని కావాలని వేడుకున్నట్లు దినేష్ కులాచారి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యకుడు కూర గంగాధర్, కార్యదర్శి నరేష్ గౌడ్, సహాయ కార్యదర్శి బూర్ల గోపాల్తో పాటు పలువురు బీజేపీ కార్యకర్తలు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వారిని దర్శించుకొని ఆ యొక్క దేవుడి యొక్క ఆశీర్వాదం తీసుకొని ఈ ఇందూరు జిల్లా వాసులందరూ బాగుండాలని, ఈ ప్రాంతం ఎందుకంటే ఒక దిక్కు ఎండలతోని పంటలు కూడా తీవ్రంగా నష్టపోతున్నాయి ఈసారి. కాబట్టి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరం బాగుండాలని.